హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. శివరాం దుర్గా కలిగింది. ఇకైతే మార్నింగ్ అయితే ఇలా సూర్యోదయం అయితే చూస్తున్నాను అన్నమాట. ఇకైతే డైలీ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ఇలా అయితే ఎదురు గ్రీనరీని అయితే షూట్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, సందులో నెరల్లోంచి అయితే చిన్న చిన్న పిచ్చి మొక్కలు వచ్చినాయి అన్నమాట. అవి అయితే రిమూవ్ చేసి ఇలా అయితే డాబా మెట్లు అయితే ఇలా తుడుస్తున్నాను అన్నమాట అండి. ఇక చపాతీ చేస్తున్నాను అన్నమాట అండి. నేను చేసే ప్రాసెస్ ఏమో మామూలుగా వాటర్ను సాల్ట్ వేసేసి కలిపేస్తాను అన్నమాట. అంటే గోధుమ పిండి మంచిదైతే మనం ఎలా చేసుకున్నా సాఫ్ట్నెస్గా ఉంటుందని నా ఫీలింగ్ అన్నమాట. చపాతీ కూడా బాగానే వచ్చాయన్నమాట అండి, మెత్తగా అయితే. మనం ఒక్కొక్కసారి అయితే ఏదో పెడుసు కట్టినట్టుగా గట్టి పడతాయి అన్నమాట. అలా కాకుండా మామూలుగానే వచ్చాయన్నమాట అండి. అయితే రెయిన్ పడుతుందన్నమాట. రెయిన్ పడటంలో ఇలా చపాతీ అయితే చేస్తున్నానండి. రెయిన్తో పాటు చపాతీ ఎంతమందికి ఇష్టమైతే నాకైతే తెలియదు. మా ఇంటి దగ్గర ఇక్కడ కూడా వర్షం పడుతుంది అంటే చపాతీ చేసుకోవాలి అనేది ఉండేదని ఒకటి ఉండేదన్నమాట అండి. కానీ ఇక్కడ అలా ఏం కాదు, మామూలుగా నేను చేస్తుంటే కానీ రెయిన్ వచ్చిందనమాట. చేస్తా వెళ్ళి క్యాప్చర్ చేశాను అనమాట రెయిన్ అయితే. అయితే ఇలా అయితే హీట్ చేసేస్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ అయితే హెన్న అయితే పెట్టుకుంటున్నానండి. తలకైతే గ్రే హెయిర్ ఉందన్నమాట. మామూలుగా నూపూర్ హెన్న తీసుకున్నానండి. బట్ట అయితే టీ డికాషన్ కలిపాను అన్నమాట. 1 అవర్ అలా పక్కన నుంచి తర్వాత అప్లై చేసి స్టార్టింగ్ హాయ్ ఫోటో అయితే రిమూవ్ చేసాకండి హెయిర్ అయితేని. ఇంకైతే మందారాలు బాగా పూసాయి అన్నమాట అండి. నేను ఇది ఇలా ఎందుకు క్యాప్చర్ చేస్తున్నానంటే ముందు పెట్టాం కదా, తర్వాత ఎందుకులే అనుకుంటారని చెప్తున్నాను అనమాట. నా ఆఫ్టర్నూన్కి కూడా ఈ పువ్వులు వాడిపోతాయి అన్నమాట అండి, అలాగే విచ్చుకుని ఉన్నాయి. అందుకని క్యాప్చర్ చేశాను అనమాట. మా హనీ చూడండి సోఫా కింద కూర్చుంది. అయితే ఇవాళ లంచ్లోకి అయితే కోడిగుడ్డు కూరట అంటారు కదండి, అది చేసి లంచ్ అయితే చేసేస్తున్నాను. ఇకైతే ఇదే వ్లాగ్ అండి. తిరిగి మంచి వ్లాగ్తో కలుస్తాను. ఉంటానండి, నమస్తే.